అందరికీ నమస్కారం. ఈ భూమిపై మనిషి ఎప్పటికీ ఎక్కలేని ఒకే ఒక్క పర్వతం ఉందంటే మీరు నమ్మగలరా? శాస్త్రాలకు కూడా అందని రహస్యం. భక్తులకు దేవాలయం. అదే కైలాస పర్వతం. శివుడు స్వయంగా నివసించే పవిత్ర స్థలం. కైలాస పర్వతం టిబెట్ ప్రాంతంలో ఉంది. ఇది హిమాలయ పర్వత శ్రేణిలో అత్యంత పవిత్రమైన శిఖరం. దీని యొక్క ఎత్తు సుమారు 6,638 మీటర్లు. కానీ ప్రపంచంలో ఉన్న ఎత్తైన పర్వతాల కంటే ఇది ఎందుకు ప్రత్యేకమంటే ఇది ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంది. హిందూ ధర్మంలో కైలాస పర్వతాన్ని శివుడు మరియు పార్వతీదేవి నివాసంగా నమ్ముతారు. ఇక్కడే శివుడు ధ్యానంలో ఉంటాడని పురాణాలు చెబుతాయి. బౌద్ధులకు ఇది బుద్ధుని స్థలం. జైనులకు ఇది మొదటి తీర్థంకరుడి మోక్షస్థలం. బౌద్ధ మతంలో కూడా ఇది పవిత్రమే. ఒకే పర్వతం 4 మతాలకు దైవం. ఇప్పటి వరకు వేలాది పర్వతాలను మనిషి ఎక్కాడు. కానీ కైలాస పర్వతాన్ని మాత్రం ఎవ్వరూ ఎక్కలేకపోయారు. ఎవరైనా ఎక్కేందుకు ప్రయత్నిస్తే వింత సంఘటనలు జరుగుతాయని చెబుతారు. కొంతమంది సమయం వేగంగా మారిపోతుందని, మరికొందరు శక్తి తగ్గిపోతుందని చెప్పారు. అందుకే చైనా ప్రభుత్వం కూడా కైలాస పర్వతం ఎక్కడం పూర్తిగా నిషేధించింది. కైలాస పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కరు. దాన్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగుతాయని నమ్మకం. కొంతమంది జీవితంలో ఒకసారి ఈ ప్రదక్షిణ చేయడాన్ని అత్యున్నత అదృష్టంగా భావిస్తారు. కైలాస పర్వతం ఒక పర్వతం కాదు, అది శివుని శక్తి, భక్తి, రహస్యం, విశ్వాసం కలిసిన భూమిపై ఉన్న స్వర్గం. మీకు ఈ వీడియో నచ్చితే శివుని నామస్మరణతో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. కొత్తవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.